హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. బృహదీశ్వర ఆలయం, ఈ ఆలయం కట్టి దాదాపు 1000 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ బృహదీశ్వర ఆలయం ఇంకా అనేక కథలైతే ఉన్నాయి. మరి బృహదీశ్వర ఆలయం తమిళనాడులోని తంజావూరులో అయితే ఈ ఆలయం అయితే ఉంది. బృహదీశ్వర ఆలయం శివుడికి నిలయం, శివుని యొక్క ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం. బృహదీశ్వర ఆలయం యొక్క నీడ కూడా పడదు అని అంటుంటారు. అయితే దీని వెనుక ఉన్న కథ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. అయితే బృహదీశ్వర ఆలయాన్ని రాజరాజ చోళుడు నిర్మించే సమయంలో అప్పుడు వాస్తుశిల్పిని పిలిపిస్తాడు. వాస్తుశిల్పిని పిలిపించి ఈ బృహదీశ్వర ఆలయము ఇంత భారీ ఆలయాన్ని కట్టిస్తున్నాము, అయితే దానిపైన కొన్ని టన్నుల 1000 టన్నుల గ్రానైట్ తో నిర్మించిన గోపురాన్ని కూర్చోబెట్టాలి. మరి అంత భారీ ఈ ఆలయం కింద పడిపోతుందా అని అడుగుతాడు. అప్పుడు ఆ వాస్తుశిల్పి ఈ విధంగా అంటాడు, రాజా, ఈ ఆలయం యొక్క నీడ కూడా పడదు అని అంటాడు. దానితో అప్పటి నుంచి చాలా మంది బృహదీశ్వర ఆలయం యొక్క నీడ కూడా పడదు అని, అలా అప్పటి నుండి ఇప్పటి వరకు అదే మాట చెప్తుంటారు. అసలు దీని వెనుక ఉన్న కథ మాత్రం ఇది. అయితే చాలా మంది బృహదీశ్వర ఆలయాన్ని అయితే అంత భారీ ఆలయం ఎలా నిర్మించారో అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. అప్పటి శిల్పుల నైపుణ్యంతో ఎలా నిర్మించారు అనేది ఇప్పటికీ అంతుపట్టని ఒక రహస్యమే. కొన్ని వేల టన్నుల గ్రానైట్ తో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. మరి అక్కడనైతే చుట్టుపక్కల ఒక్క గ్రానైట్ క్యారీలు అయితే ఏవి లేకున్నా కానీ మరి అంత గ్రానైట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎలా నిర్మించారనేది ఇప్పటికీ ఒక సస్పెన్సే, ఒక మిస్టరీగానే ఉండిపోయింది. మరి ఇంకో విషయం ఏంటంటే, ఈ బృహదీశ్వర ఆలయం చుట్టుపక్కల 6 సార్లు భూకంపం వచ్చినా కానీ ఈ బృహదీశ్వర ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. మరిన్ని బృహదీశ్వర ఆలయం గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.